ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సినిమాల ప్రాచుర్యం పెరుగుతోంది. ఓర్మాక్స్ మీడియా విడుదల చేసిన టాప్ 5 సినిమాల జాబితాలో నాని హిట్ 3 అగ్రస్థానంలో ఉంది. సూర్య రెట్రోను వెనక్కి నెట్టింది. థియేటర్లలో సినిమాలు చూసేవారి కంటే ఓటీటీలో చూసేవారి సంఖ్య ఇప్పుడు ఎక్కువైంది. థియేటర్లో విడుదలైన సినిమా 28 రోజుల్లోనే ఓటీటీలోకి వస్తుంది. దీంతో చాలామంది థియేటర్లకు వెళ్లడం తగ్గించుకున్నారు. పెద్ద హీరోల సినిమాలకు మాత్రమే థియేటర్కి వెళ్లి చూస్తున్నారు. చిన్న బడ్జెట్ సినిమాలను ఓటీటీలోనే చూసేయొచ్చు అనే భావనలో ఆడియన్స్ ఉన్నారు. దీంతో ఓటీటీ వేదికల ప్రభావం రోజు రోజుకి మరింతగా పెరుగుతుంది. ఓర్మాక్స్ మీడియా జూన్ 2 నుంచి 8 వరకు ఓటీటీలో ఎక్కువగా వీక్షించిన టాప్ 5 సినిమాల జాబితాని విడుదల చేసింది. ఈ జాబితాలో భూల్ చుక్ మాఫ్ అనే హిందీ సినిమా 5వ స్థానంలో ఉంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా గత వారంలో 40 లక్షల వ్యూస్ సాధించింది. కరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజ్కుమార్ రావు హీరోగా నటించారు. ఓటీటీలో ఎక్కువ వ్యూస్ సాధించిన సినిమాల జాబితాలో శశికుమార్ నటించిన టూరిస్ట్ ఫ్యామిలీ 4వ స్థానంలో ఉంది. అభిషన్ జీవిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా 44 లక్షల వ్యూస్తో 4వ స్థానంలో ఉంది. అదేవిధంగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య నటించిన రెట్రో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా గత వారం 48 లక్షల వ్యూస్తో 3వ స్థానంలో ఉంది. ఓటీటీలో ఎక్కువ మంది ఇష్టంగా చూసిన సినిమాల జాబితాలో మోహన్లాల్ నటించిన దృశ్యం 2 రెండో స్థానంలో ఉంది. జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా 56 లక్షల వ్యూస్తో రెండో స్థానంలో ఉంది. ఈ జాబితాలో నాని నటించిన హిట్ 3 మొదటి స్థానంలో ఉంది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు 57 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాలో నానికి జోడీగా శ్రీనిధి శెట్టి నటించింది. ఇందులో కార్తీ కూడా అతిథి పాత్రలో నటించారు. ఆయన హిట్ 4లో కనిపించబోతున్నారు. చివరగా, ఓటీటీ ప్రేక్షకులకు నాని హిట్ 3 సినిమా ఎంతగానో ఆకట్టుకుంది అని ఈ జాబితా స్పష్టం చేస్తుంది. ఇతర సినిమాల ప్రదర్శన కూడా గమనార్హం.